హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? ఈ వీడియోలో అయితే మనం బట్టి కొలతలతో అయితే మనం ఈ బ్లౌజ్ కట్ చేయడం చూద్దాం. మీరు ఈ టిప్స్ గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మీరు ఒక్క రోజులో బ్లౌజ్ నేర్చుకోవచ్చు. ఫస్ట్ అయితే బ్లౌజ్ కటింగ్ కోసం లైనింగ్ని తీసుకొని ఓపెన్స్ ఆపోజిట్ వైపుకి, క్లోజ్ మన వైపుకి, మీరు ఎటు సైడ్ కూర్చుంటారో అటు సైడు అట్లనైతే మీరు ఫస్ట్ క్లాత్ని కింద పరుచుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా. ఇప్పుడైతే మీ రైట్ హ్యాండ్ సైడు ఫస్ట్ ఒక పావించ్ తోటైతే లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ అయితే మనం ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం కట్ చేసుకోవాలి దీనిపైన. సో ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను చూడండి. ఇలా ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ స్ట్రైట్ క్లాత్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం పావించుతో లైన్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఖర్చు కోసం బ్యాక్ పట్టి అతకడానికి ఖర్చు కోసం అయితే మనం ఒక పావించుతోటి మళ్ళీ లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి, టేప్తో చూపిస్తున్నా కానీ పావించ్ అంటే 2 గీతల వరకు, టేప్లో ఉన్న 2 గీతల వరకు అంతే. పావించుతో మనం లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకోవాలి. కొలత బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ యొక్క హైట్, మనం బ్యాక్ పార్ట్ యొక్క హైట్ చెక్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ హైట్ చెక్ చేసుకోవడం కోసం ఈ విధంగా పెట్టుకొని ఈ భుజం దగ్గర కుట్టు ఉంటుంది కదా, భుజం దగ్గర నుంచి నడుం దగ్గర కట్స్ ఉన్నాయి కదా, వాటి వరకు ఇట్లా చూసుకోవాలి. 13 ఇంచెస్ అయితే వచ్చింది. ఈ 13 ఇంచెస్ని ఇక్కడనైతే మార్కింగ్ చేసుకుంటున్నా. 13 ఇంచెస్ని ఇక్కడ మార్కింగ్ చేసుకొని పైన ఇంకొక 1/2 ఇంచ్ అయితే కుట్ల కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఇక్కడ స్ట్రెయిట్ లైన్ వేసుకోవాలి మనం. చూడండి, ఫస్ట్ అయితే పొడవును చూసుకునే ముందు ఒక 1/2 ఇంచ్ కుట్లకు పొడవు చూసుకున్నాక ఒక 1/2 ఇంచ్ ఎక్కువ భుజం దగ్గర కుట్ల కోసం ఈ విధంగా డ్రా చేసుకున్న లైన్స్. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుం లూజ్ మార్కింగ్ చేసుకోవాలి మనం. ఈ నడుం లూజ్ని బట్టే మనం నెక్ మార్కింగ్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడైతే బ్లౌజ్ హైట్ చూసుకున్న తర్వాత నడుం లూజ్ కోసం అయితే మనం బ్లౌజ్ యొక్క నడుం దగ్గర ఉండే ప్లేస్ ఉంటుంది కదా, హుక్స్ పట్టి దగ్గర నుంచి మొత్తం ఇక నడుం లూజ్ మొత్తం చూసుకోవాలి. ఈ విధంగా టేప్ని పట్టుకొని మనం నడుం లూజ్ మొత్తం కాజా పట్టి వరకు చూసుకోవాలి. ఇట్లా చూసుకుంటే నాకు 30.5 వచ్చింది. ఈ 30.5ని మనం 4 ఫోల్డింగ్స్ చేసుకొని 4th భాగం అయితే తీసుకోవాలి. 7.75 అంటే 7.25 అయితే వచ్చింది. ఇప్పుడైతే నేను 7.25కి మార్కింగ్ చేసుకుంటున్నా. చూడండి, మనం ఇక్కడ 1/2 ఇంచు మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ 7.25 నడుం లూజ్ అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, బ్లౌజ్లో చూపిస్తున్నా ఈ బ్యాక్ డాట్స్ ఉంది కదా, అది మనం బ్లౌజ్కి కుట్టాలి అని అంటే ఎక్స్ట్రా క్లాత్ కావాలి కదా, దానికోసం అయితే 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కుట్ల కోసం సైడ్కి నడుం లూజ్ పక్కన కుట్లు ఉంటాయి కదా, వాటి కోసం మనం 1.5 ఇంచ్ తీసుకుందాం. 1.5 ఇంచ్, ఒకవేళ కొత్తగా నేర్చుకునే వారైతే 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు, ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి ఈ లాస్ట్. ఇప్పుడు 1 ఇంచ్ తీసుకున్నాం కదా, అక్కడికి కూడా ఒక లైన్ వేసుకోవాలి. ఈ 1 ఇంచ్ నడుం లూజ్లోనే కలిపేయాలి. ఇక్కడ డాట్స్ దగ్గర ఉంటుంది. అదే నడుం లూజ్కి 1 ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్ వస్తుంది కాబట్టి చెస్ట్ లూజ్ కూడా మనం తీసుకున్నట్టే. ఇప్పుడైతే నడుం లూజు 30 కంటే తక్కువ ఉంటే అది చిన్న సైజ్ బ్లౌజు, 30 కంటే ఎక్కువ ఉంటే అది పెద్ద సైజ్ బ్లౌజు. ఇప్పుడు 30.5 ఉంది కదా, సో ఈమెకి నడుం లూజ్ కొంచెం ఎక్కువ ఉంది. కొంచెం అంటే ఒక 1/2 ఇంచే కదా, ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కిందకే తీసుకుంటున్నాను నేను. నడుం లూజ్ 30 కంటే తక్కువ ఉంటే మనం 2.25 అంటే 2.5 అయితే నెక్ తీసుకోవాలి. నడుం లూజు 30 కంటే ఎక్కువ అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, దానికైతే 2.5 ఇంచెస్ అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ రాస్తున్నా చూడండి, పెద్ద సైజ్ బ్లౌజ్కి 2.5.
ఇప్పుడు నడుము లూజ్ 30 కంటే తక్కువ, 30 ప్లస్ అంటే 30 కంటే ఎక్కువ, 30 మైనస్ అంటే 30 కంటే తక్కువ కదా, 2.25 తీసుకోవాలి. ఇలా అయితే తీసుకొని మార్కింగ్ పెట్టిన. ఇప్పుడు నెక్ డీప్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. నెక్ డీప్ మార్కింగ్ చేసుకోవడం అయితే మనము బ్యాక్ సైడ్ కప్ ఉంటుంది కదా, అది ఎంత ఉంది అనేది అయితే ఈ విధంగా కొలుచుకోవాలి. నాకైతే ఇక్కడ 4.5 అయితే వచ్చింది. 4.75 అంటే 5 వచ్చింది. దానిపైన పావించి మార్కింగ్ యాడ్ చేసుకొని మనం కప్ ఎంత ఉంటుందో దానికి పావించి యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పైన 2 తీసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి మనం 3 తీసుకోవాలి. అంటే ఏ సైజ్ వాళ్ళకైనా పైన ఎంత తీసుకుంటామో దానికి కింద 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. బాగా సన్నగా ఉండి నెక్ డీప్ ఎక్కువ తొడగని వాళ్ళ కోసం సేమ్ పైన ఎంత తీసుకున్నామో కింద కూడా అంతే తీసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకొని అయితే ఇట్లా కర్వ్ అయితే చేసుకోవాలి. కర్వ్ స్కేల్ తోటి కర్వ్ డ్రా చేసుకున్నాను నేను. ఇప్పుడు మనం నెక్ అయితే సరిపోయిందా, ఎక్కువైందా, తక్కువైందా అని అయితే కొలుచుకోవాలి. దానికోసం అయితే కొలత బ్లౌజ్ తీసుకొని భుజాలు 2 దగ్గర పట్టుకొని మనం ఈ లైన్ లోపల నుండి నెక్ మొత్తం కొలుస్తూ రావాలి. ఒక 1/2 ఇంచు లోపల నుండి. ఎందుకు 1/2 ఇంచు లోపల నుండి అని అంటే మనం కుట్టిన తర్వాత 1/2 ఇంచు బయటకు వచ్చేస్తుంది కాబట్టి. నాకైతే నెక్ సరిపోయింది. ఇప్పుడు మనం షోల్డర్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. షోల్డర్ మార్కింగ్ కోసం మనం నెక్ తీసుకున్న దాని పక్కన 1/2 ఇంచు అక్కడ పెట్టాను చూడండి, అలా 1/2 ఇంచు అయితే వదులుకొని అక్కడ చిన్న షోల్డర్ ఎంత ఉంది మన బ్లౌజ్కి అది మార్కింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు అని అంటే హ్యాండ్కి షోల్డర్కి జాయింట్ చేస్తాం కదా, దానికోసం. ఇప్పుడైతే ఇక్కడ 6 ఇంచెస్ చంక డౌన్ అయితే తీసుకుంటున్నా. మనం షోల్డర్ మార్కింగ్ దగ్గర నుంచి కిందికి 6 ఇంచెస్. ఏ సైజ్ వారికైనా 6 ఇంచెస్ తీసుకోవచ్చు. ఈ 6 ఇంచెస్ తోటి మనం లైన్ డ్రా చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇలా ఎల్ షేప్లో లైన్ డ్రా చేసుకోవాలి. ఈ కార్నర్లో అయితే మనం 1 ఇంచ్ తీసుకోవాలి. 1.5 ఇంచ్ అని ఎన్ని రోజులు చెప్పినా కదా, 1.5 తీసుకున్నా పర్లేదు, కానీ 1 ఇంచ్ తీసుకుంటే ముడతలు రాకుండా ఉంటుంది కాబట్టి మనం 1 ఇంచ్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఏ సైజ్ వాళ్ళకైనా కార్నర్లో 1 ఇంచ్ తీసుకొని ఇలా కర్వ్ స్కేల్తో అయితే మనం కర్వ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం చంక లూజ్ని కొలుచుకోవాలి. చంక లూజ్ని కొలుచుకోవడం కోసం భుజం దగ్గర నుంచి చంక ఫస్ట్ కుట్టు వరకు బ్లౌజ్ని రివర్స్లో తీసుకొని ఇలా కొలుచుకోవాలి. నాకు 8 వచ్చింది. సేమ్ ఇదే 8 ఇక్కడ రావాలి. పైన 1/2 ఇంచ్ కుట్ల కోసం వదిలిపెట్టి కొలుచుకుంటున్నా. సో ఇప్పుడైతే 8 వచ్చింది. ఇప్పుడు నేనైతే కట్ చేస్తాను ఈ విధంగా. అట్లనే బ్యాక్ డాట్స్ కూడా చూడండి. బ్యాక్ డాట్స్ కోసం అయితే ఇక్కడ ఉన్నది కదా 1 ఇంచ్ తోటి సహా మొత్తం మనం కుట్లకు వదిలేసిన ప్లేస్ కాకుండా మిగతా దాన్ని మొత్తం సగంకి చేసుకొని అక్కడ మార్కింగ్ వేసుకోవాలి. ఆ మార్కింగ్కి అవతల వైపున 1/2 ఇంచు, ఇవతల వైపున 1/2 ఇంచు అట్లా మార్కింగ్ వేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు హైట్ వచ్చేసి 4 ఇంచెస్. 4 ఇంచెస్ అనేది ఏ సైజ్ వారికైనా సరిపోతుంది. సో మనం హైట్ అయితే 4 ఇంచెస్ తీసుకోవాలి. ఒకవేళ బాగా హెవీ సైజ్ ఉన్నది అని అంటే వాళ్ళ బ్లౌజ్లో అయితే ఎంత హైట్ తోటి ఉందో మనం ఆ హైట్ తోటి తీసుకోవాలి. ఈ విధంగా మనం 4 ఇంచెస్ దగ్గరికి ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఈ ఇంకొక సైడ్ కూడా ఇట్లనే మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ మనం చూపించిన విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన క్లాత్ని చూడండి, నేను చూపిస్తున్నా. మిగిలిన క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ అర్థం కావట్లేదు అని అంటే చూడండి, ఇప్పుడు నేను నార్మల్గా మళ్ళీ వేస్తాను. మనం ఈ విధంగా తీసుకొని ఇక్కడ బ్లౌజు బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, దీన్ని ఇలాగే మధ్యలోకి ఇట్లా మలవాలి. ఇట్లా ఫోల్డ్ చేసి దీన్ని ఇట్లా చేసుకోవాలి. అంటే మన రైట్ సైడ్కి క్లాత్ వచ్చేటట్టు పెట్టుకోవాలి అంతే. ఇప్పుడు దీనిపైన ఎడ్జెస్ సమానంగా ఉన్నాయి. నాకు ఎడ్జెస్ సమానంగా లేకపోతే మళ్ళీ ఒక 1/2 ఇంచ్తో లైన్ వేసుకొని కట్ చేసుకోండి. నాకు సమానంగా ఉన్నాయి కాబట్టి నేనైతే కుట్ల కోసం అయితే ఒక 1/2 ఇంచ్ డ్రా చేసుకున్నా. కుట్ల కోసం 1/2 ఇంచ్ డ్రా చేసుకున్న తర్వాత మనం భుజం దగ్గర నుంచి హ్యాండ్కి వచ్చే వరకు ఎంత హైట్ ఉంది హ్యాండ్ అని చూసుకోవాలి. ఎంత హైట్ ఉంది, నాకైతే ఇక్కడ 7.5 వచ్చింది. 7.5కి నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నా.
7.5కి మార్కింగ్ తీసుకున్న తర్వాత పైన ఒక హాఫ్ ఇంచ్ ఎందుకు కుట్ల కోసం, మళ్ళీ భుజం దగ్గర జాయింట్ చేయాలి కదా, దానికోసం హాఫ్ ఇంచ్ కుట్ల కోసం మనం ఇట్లా మార్కింగ్ చేసుకున్నాం. ఇక్కడ స్ట్రెయిట్ లైన్ వేసుకుంటున్నా. ఇక్కడ స్ట్రెయిట్ లైన్ వేసుకొని ఇప్పుడైతే చంక డౌన్ ఎంత తీసుకుంటున్నా, పావు తక్కువ 3 తీసుకుంటున్నా. అదే 9 హ్యాండ్ హైట్ ఉంటే 3 తీసుకునేదాన్ని చంక డౌన్. సో ఇప్పుడు చంక డౌన్ పావు తక్కువ 3 తీసుకున్నా. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకుంటున్నా. చూడండి, హ్యాండ్ లూజ్ కాదు, చంక లూజ్ తీసుకుంటున్నా. చంక లూజ్ మనం బ్యాక్ పార్ట్లో కొలిచాం కదా, సేమ్ అదే పావు తక్కువ 8. ఈ పావు తక్కువ 8కి అయితే ఈ కార్నర్లో పట్టుకొని ఈ మూల పైన ఈ మనకు టేప్ వస్తుంటుంది కదా, అది పెట్టి పావు తక్కువ 8 ఆ గీత మీద ఎక్కడి వరకు వస్తుందని చూసుకొని మనం అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఏ విధంగా చూసుకోవాలి, ఈ ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి మనకు హ్యాండ్ ఎంతైతే ఉందో అంత కుట్ల కోసం వదిలిన క్లాత్ పక్కకు పెట్టాలి. సో ఇగో ఇలా సైడ్కి కుట్ల కోసం మళ్ళీ 1.5 ఇంచ్ అంతా తీసుకున్నా. ఆ సైడ్కి నేను చాక్ పీస్తో కింద గీసాను కదా, అక్కడ చంక పేలికలు పడతాయి. ఇప్పుడు మనం ఈ పైన హైట్ తీసుకున్న దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఈ చంకదింపు తీసుకున్న లైన్ పైన సగంకి ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ స్ట్రెయిట్ లైన్ వేసి ఈ కార్నర్లో 1 ఇంచ్కి మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి. ఈ మూలం పైన 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని ఈ 3 డాట్స్ ఇట్లా ఇక్కడ మనం 1 ఇంచ్కి తీసుకున్నది, మళ్ళీ మధ్యలో 1 ఇంచ్కి తీసుకున్నది, ఇవన్నీ కలిసేలా అయితే మనం కర్వ్ స్కేల్ తోటి హ్యాండ్ షేప్ని అయితే డ్రా చేసుకోవాలి. ఇది ఐబ్రో షేప్ మోడల్లో వస్తుంది. ఇలా డ్రాయింగ్ చేయడం అయిపోయిన తర్వాత మనమైతే ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని డ్రాయింగ్ చేసుకోవడం కోసం అయితే ఓపెన్స్ మన వైపుకు ఉండేలా ఈ విధంగా అయితే క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన బ్యాక్ పార్ట్ తీసుకొని మనం దీనిపైన క్రాస్గా పెట్టుకోవడం కోసం అయితే ఈ విధంగా చూడండి, మనకి నెక్ మన వైపుకి కూడా పెట్టుకోవచ్చు, కానీ అతుకులు పడకుండా ఉండడం కోసం అయితే ఏ విధంగా బాగుంటుందని చెప్పి ఇట్లా పెట్టుకున్నాను నేను. ఇప్పుడు చుట్టూ ఎలా ఉందో ఆ విధంగా అయితే మనం గీసుకోవాలి. ఈ నెక్ దగ్గర మాత్రం నెక్ని డ్రా చేయకూడదు, ఎందుకంటే ఫ్రంట్ నెక్ కొంచెం హై ఉంటుంది కాబట్టి, బ్యాక్ నెక్ డీప్ ఉంటుంది కాబట్టి నెక్ని వదిలేసి మిగతాదంతా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నెక్ దగ్గర మాత్రం స్ట్రెయిట్ లైన్స్ వేయాలి. ఇప్పుడైతే మనం ఇక్కడ కుట్ల వరకు ఒక మార్కింగ్ను ఈ కర్వ్ ప్లేస్లో ఒక మార్కింగ్ తీసుకోవాలి. ఇప్పుడు 1/2 ఇంచ్ లోపలికని చంక దగ్గర 1/2 ఇంచ్ లోపలికని ఒక మార్కింగ్ పెట్టుకోవాలి కర్వ్ దగ్గర. ఇప్పుడు దీన్ని ఈ 2 మార్కింగ్స్కి కలుపుతూ నీట్గా ఇలా కర్వ్ షేప్ డ్రాయింగ్ చేసుకోవాలి. ఇలా డ్రాయింగ్ చేసుకున్న తర్వాత మనం షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ కుట్ల కోసం మనం పెట్టుకున్నాం కదా, అది మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ వరకు లైన్ వేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్ తీసుకోవాలి నెక్ మార్కింగ్ చేసుకోవడం కోసం. ఇప్పుడు నెక్ మార్కింగ్ కోసం అయితే షోల్డర్ దగ్గర పట్టుకొని హుక్స్ సైడ్ నెక్ని తీసుకొని షోల్డర్ దగ్గర పట్టుకొని ఒక 1/2 ఇంచ్ లోపల నుండి కొలుస్తూ పోవాలి. ఈ 1/2 ఇంచ్ వదిలేయాలి పైకి, కుట్ల కోసం వదిలేసుకున్నది. ఇప్పుడు అక్కడ ఒక మార్కింగ్ను 1/2 ఇంచ్ పైకి ఒక మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ ఇలా డ్రాయింగ్ చేసుకొని మనం ఇందులో రౌండ్ కర్వ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే అయిపోయింది నెక్ తీయడం కూడా. సో ఇప్పుడు నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవడం కోసం మనం ఈ 1/2 ఇంచ్ లోపల నుండి ఈ కుట్ట అనేది 1/2 ఇంచ్ గీత పైన పెట్టి 1/2 ఇంచ్ లోపల నుండి ఇట్లా కొలుచుకుంటూ పోవాలి. ఆ హుక్స్ అనేది అక్కడ లైన్ దగ్గర టచ్ కావాలి, అట్లయితే వచ్చినట్టే. ఇప్పుడు హుక్స్ పట్టీ ఉంది కదా, హుక్స్ పట్టీలో 4th హుక్స్, లాస్ట్ హుక్స్ దాని పక్కన ఉంటుంది కదా 4th హుక్స్, దాని వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల డాట్ వేయడానికి అలాగే కుట్ల కోసం మళ్ళీ మనం ఎక్స్ట్రా తీసుకోవడం అవసరం లేదు. ఇప్పుడు హుక్స్ పట్టీ సైడ్ నుండి 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. ఇంతకంటే ముందు మనమైతే ఫస్ట్ ఫ్రంట్ హైట్ అయితే తీసుకోవాలి. షోల్డర్ దగ్గరను మెయిన్ డాట్ దగ్గర పట్టుకొని ఫ్రంట్ హైట్ తీసుకొని అక్కడ లైన్ వేసుకున్నాను. సైడ్ జాయింట్ల సైడ్ కూడా సేమ్ అలాగే హైట్ ఎంత ఉంది అని చెప్పి అయితే మనం కొలుచుకోవాలి. షేప్ బెల్ట్ దగ్గరికి జాయింట్ చేసే దగ్గర హైట్ ఎంత ఉంది కుట్లతో సహా మనము మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే హైట్ వచ్చింది. ఇప్పుడు 2.5 దగ్గరికి కర్వ్ తీసుకోవాలి. మనం 4th హుక్స్ వరకు చేసుకున్నాం కదా, అక్కడ 2.5 వరకు
కర్వ్ తీసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా ఇంటూ మార్క్ పెట్టాలి. ఇప్పుడు మనం చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. మనం డ్రాయింగ్ చేసుకునే విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఈ చంక దగ్గర లోపలి మార్కింగ్ని కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ లోపలికి తీసినాం కదా, ఆ మార్కింగ్ని కట్ చేయాలి. ఎందుకంటే మనం చంక లోతు తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడైతే నేనైతే ఈ వీడియోలో డాట్స్ అయితే చూపించలేదు ఫ్రంట్ సైడ్. ఫ్రంట్ డాట్స్ కోసం అయితే ఇంకొక వీడియో అయితే చేస్తాను. ఆల్రెడీ ఉంది వీడియో, అలాగే ఇంకొక వీడియో కూడా చేస్తాను. ఫ్రంట్ డాట్స్ అనేది దాంట్లో చూడండి. కటింగ్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ కటింగ్ కావాలి అనేది అయితే కామెంట్ చేయండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడైతే షేప్ బెల్ట్ కోసం అయితే మిగిలిన క్లాత్ని ఇలా తీసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని మన కొలత బ్లౌజ్ ఉంటుంది కదా, కొలత బ్లౌజ్లో హుక్స్ పట్టీ దగ్గర మనం షేప్ బెల్ట్ని జాయింట్ చేసిన కుట్టు వరకు, అలాగే 1/2 ఇంచ్ పైకి సేమ్ మొత్తం అలాగే మార్కింగ్ చేసుకోవాలి. మెయిన్ డాట్ దగ్గర కూడా కుట్టు వరకు పైకి, సైడ్ కుట్ల సైడ్ కూడా కుట్టు వరకు పైకి 1/2 ఇంచ్ ఇట్లా మనం పెట్టుకొని మళ్ళీ మొత్తం కుట్లతో సహా ఎంత పొడవు ఉందనేది చూసుకొని ఇట్లా డ్రాయింగ్ చేసుకుంటే అయిపోతుంది. షేప్ బెల్ట్ అయితే ఈజీ. చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ పెడతాను. తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.